రాష్ట్రం ఇది ఒక ఎన్నికల ల్యాబొరేటరీ. ఇక్కడ గాలి ఎటు వీస్తుందో తెలియాలంటే మలబార్ తీరం నుంచి ట్రావెన్కోర్ వరకు ప్రయాణించాల్సిందే. ముందుగా మనం మలబార్ నుంచి మొదలు పెడదాం. మలబార్ తీరం అంటే ఉత్తర కేరళ మాట. ఇక్కడ లెఫ్ట్ పార్టీల జెండాలు ఎప్పుడు రెపరెపలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. మరి ఈసారి ముస్లిం లీగ్ తన పట్టు సడలించిందా లేక కాంగ్రెస్ తన హస్తబలాన్ని పెంచుకుందా అన్నది చూడాలి. ఇక్కడ పోలయ్యే ఓట్ల శాతం ఏదైతే ఉంటుందో అది పినరయ్ విజయన్ హ్యాట్రిక్ కల్ని సాకారం చేస్తుందా లేక కలగానే మిగులుస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇక మధ్య కేరళ విషయానికి వస్తే ఇక్కడ క్రిస్టియన్ ఓటర్స్ సంఖ్య అధికంగా కనిపిస్తుంది. ఇది కొంతకాలం వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా వ్యవహరించిన ప్రాంతం మాట. మరి ఇప్పటికీ అలాగే ఉందా లేదా ఇంకెటు మొగ్గు చూపుతుంది అనేది కూడా ఆలోచించాలి. అయితే పతనమైన రబ్బర్ ధరల దగ్గర నుంచి చర్చిలో ఉండే అంతర్గత గొడవల దాకా ప్రతి అంశం కూడా ఇక్కడ ఓట్లని శాసిస్తుందని చెప్పచ్చు మాట. అలాగే ఇక్కడి ఓటర్లు ఎవరికైతే మద్దతునిస్తారో వాళ్లే తర్వాత కాలంలో అధికారాన్ని చేజిక్కించుకుంటారన్నమాట. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. ఇక మెయిన్ ట్విస్ట్ వచ్చి దక్షిణ కేరళలో ఉంది, ట్రావెన్కోర్ దగ్గర. ఇక్కడ హిందూ ఓటర్ల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక్కడ మారుతున్న సమీకరణాలు ఏం చేయబోతాయనేది కొంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. నిజానికి శబరిమల అంశం పాతది అయిపోయినప్పటికీ ఇక్కడ సెంటిమెంట్ మాత్రం ఇంకా రగులుతూనే ఉంది. సో ఈ వేదికగా బీజేపీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. మరి తిరువనంతపురంలో కమలం పార్టీ గనక వికసిస్తే అది కేరళ రాజకీయాల్లో ఒక భూకంపం కాబోతోందన్నమాట. కేరళ అంటే ఒక్క రంగు కాదు, అది ఒక ఇంద్రధనస్సు. ఉత్తరంలో సిద్ధాంతం, మధ్యలో మతం, దక్షిణాన సెంటిమెంట్. ఈ మూడింటి ప్రభావం ఈ ఎన్నికల ఫలితాలని డిసైడ్ చేయబోతోంది. మరి చూడాలి, కేరళ తీరాన్ని పాత అలలే పలకరిస్తాయా, కొత్త కెరటాలు విరుచుకుపడతాయా అన్నది.